3 రోజులు ఆగకుండా పనిచేస్తే, నాలుగో రోజు మూలన కూర్చునే రకం నేను. ఒంట్లో నీరసంగా ఉంది. నాకు ఇంటి పనుల్లో హెల్ప్ చేయవా అని ప్రేమగా అడిగాను. మీ అన్నేమో సనుక్కుంటూ, గునుక్కుంటూ ఇంటికాడుంటే నాకు ఏదో ఒక పని చెప్తావు. అందుకే నేను అసలు ఇంటికాడే ఉండను అని అంటున్నారు. మీరే చెప్పండి, నేను ఇంట్లో ఎన్ని పనులు చేస్తున్నా, ఇటు పిల్లల్ని చూసుకుంటున్నా, వీడియోస్ కూడా చేస్తున్నాను కదా. నేను ఎక్కువ పని చేయట్లేదంట. ఇలా అంటే పని చేసే వాళ్ళకు కూడా చేయబుద్ధి కాదు కదా. సర్లే కానీ కుకింగ్ అయితే చేస్తాను. నువ్వే వీడియో అయితే తీయాలి. నేనైతే తీయలేను. 2 పనులు నా వల్ల కాదు అని అన్నారు. మరి రోజు నేను కుకింగ్ చేసుకుంటూ వీడియోస్ తీస్తున్నాను కదా, నా వల్ల అవుతుంది కదా, నీ వల్ల ఎందుకు కాలేదు అని అంటే, ఇప్పుడు నాతో నీకు యుద్ధమా అని అడిగారు. అందుకే ఇంకా గమ్మునుండిపోయాను. మీ అన్న గొప్ప కళాకారుడు అండి. అన్ని కళలు ఉన్నాయి కానీ బయటకు కనపడవు అంతే. కుకింగ్ అయితే సూపర్ చేస్తారు. అన్ని కర్రీస్ చేయడం వచ్చు. మీ అన్నకి రాని పని అంటూ ఏది లేదండి. ఎలక్ట్రీషియన్ వర్క్ అయినా చేస్తారు. ఆయన బైక్ ఏదైనా రిపేర్ వస్తే చేసుకుంటారు. కుకింగ్ కూడా సూపర్ చేస్తారు. నన్నైతే ఫుల్ గా విసిగిస్తారు. విసిగించుకోవడంలో ఫస్ట్ ఉంటారు. సర్లే కానీ మీ అన్న చేసిన ఎగ్ కర్రీ ఎలా ఉంది అని అనుకుంటున్నారా? ఆకలితో ఎదురు చూస్తున్న కడుపుకి ఆనందాన్ని కలిగించినంత హాయిగా ఉంది. నీ సంస్కృతం నాకు రాదులే కానీ శైలక్క, తెలుగులో చెప్పు అని అంటారు కదా. ఎంత బాగుందంటే సూపర్ ఉంది నిజంగా. రోజు మీ అన్న నాకు చేసి పెడితే ఎంత బాగుండేదో అబ్బా. ఇందులో కావలసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం నేనే కట్ చేసి ఇచ్చాను. అక్కడ నిల్చొని చేయడానికి తెగ తంటాలు పడిపోతున్నాడు మీ అన్న. వామ్మో, ఈ వేడికి నేను ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు బాబాయ్ అనుకుంటూ కొద్దిసేపు ఏసీ రూమ్ లో, కొద్దిసేపు ఏమో కిచెన్ రూమ్ లో ఉండి ఈ కర్రీ అయితే వండారు. ఈ కర్రీ వండే లోపు నేనైతే ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఏం చేయలక్క, ఒంట్లో బాగాలేదన్నావు, ఇప్పుడు మళ్ళీ పని చేస్తున్నాను అని చెప్తున్నావు. మనకి ఎంత బాగాలేకపోయినా ఏదో ఒక పని చేయండి అయితే తప్పదు. కర్రీ మాత్రం సూపర్. మీరైతే లైక్ చేసి